హలో వ్యూవర్స్, నేను తులసి. ఈరోజు మీకు 3 నెలల పాటు నిల్వ ఉండేటటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. దానికోసం ఇక్కడ తీసుకున్నటువంటి అల్లం మొత్తం ఈ విధంగా చక్కగా మనం దానికి ఉన్నటువంటి తొక్క అన్నది మనం రిమూవ్ చేసుకోవాలండి. మరియు వెల్లుల్లి తీసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ అల్లం, 1/2 కేజీ వెల్లుల్లి తీసుకున్నాను. కొంచెం పసుపు మరియు ఉప్పు వేసుకోవాల్సి వస్తుందండి, అది నిల్వ ఉండడం కోసం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ముందుగా అల్లం ఏ విధంగా ఆ పొట్టు అన్నది రిమూవ్ చేసుకోవాలో మీకు చూపిస్తానండి. నేను ఇక్కడ ఆల్రెడీ కొంచెం తీసాను, మీకు చూపించడం కోసం చూపిస్తున్నాను. మనం చాకు యూస్ చేయకుండా ఈ విధంగా కొంచెం షార్ప్గా ఉన్నటువంటి స్పూన్ని యూస్ చేసి రివర్స్, అంటే ఇప్పుడు మనకి దానికి గణుపులుగా ఉంటుందండి, అలా ఉన్నటువంటి దానికి రివర్స్లో మనం ఈ విధంగా తీసుకున్నట్లయితే చక్కగా అల్లం అన్నది వేస్ట్ అవ్వకుండా ఓన్లీ దాని మీద ఉన్నటువంటి పొట్టు మాత్రమే రిమూవ్ అవుతుందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే వాటికి ఉన్నటువంటి గణుపుల లోపలికి కూడా చక్కగా ఆ పొట్టు అన్నది రిమూవ్ అయిపోతుంది. ఈ విధంగా చక్కగా పొట్టు తీసేసుకోవాలండి. పొట్టు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలి, ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ మనం వచ్చేసి 1/2 కేజీ అల్లం, 1/2 కేజీ వెల్లుల్లి తీసుకున్నట్లయితే ఒక వెల్లుల్లి అంటే ఒక వెల్లుల్లిపాయ మాత్రం కొంచెం తగ్గించుకోవాలండి. ఒక వెల్లుల్లి తీసి అల్లం మాత్రం ఒక వెల్లుల్లిపాయ అంతా ఎక్కువ ఉంచుకోవాలి. ఈ విధంగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి అల్లాన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా చక్కగా ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా ప్లేట్లో ఎండలో లేదా నీడలో ఆరబెట్టుకోవాలి. తడి మొత్తం ఇంకిపోయే వరకు చక్కగా ఆరబెట్టుకోవాలండి. నేనైతే మాత్రం నైట్ పడుకునే ముందు ఈ విధంగా క్లీన్ చేసేసి కిచెన్లో ఆరబెట్టుకుంటాను. నెక్స్ట్ డే మార్నింగ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటాను. ఇక్కడ వెల్లుల్లిపాయలు కూడా కొంచెం పొట్టు తీసుకోవాలండి. ఇష్టం లేని వాళ్ళు పొట్టు రిమూవ్ చేసుకోండి. నాకు తెలిసినంత వరకు పొట్టు రిమూవ్ చేసుకోకపోవడమే మంచిది. పొట్టు ఉండడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయ పొట్టు గమ్మున ఊడాలి అంటే వాటర్ని తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మనం ఈ వెనకాల ఉన్నటువంటి తొడిం భాగం ఉంటుంది కదండి, దాన్ని కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకొని ఆ ఎదుర ఉన్నటువంటి ఆ తొడాన్ని కూడా కట్ చేసుకొని మనం వాటర్లో వేసుకున్నట్లయితే మనకి వెల్లుల్లి పొట్టు అన్నది చాలా త్వరగా ఊడిపోతుంది. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా రెండు వైపులా ఆ వెల్లుల్లి రెమ్మలను కట్ చేసుకొని వాటర్లో వేసుకున్నట్లయితే ఒక 10 నిమిషాల తర్వాత తీసుకున్నట్లయితే దానికి ఉన్నటువంటి పొట్టు అన్నది గమ్మున నానిపోతుంది కాబట్టి చక్కగా త్వరగా ఊడిపోతుంది. నేను ఇక్కడ సగం వెల్లుల్లి రెబ్బలు మాత్రమే కట్ చేసుకుంటానండి. అంటే సగం మాత్రమే నేను పైన ఉన్నటువంటి పొట్టుని రిమూవ్ చేస్తాను, మిగిలిన వాటిని అలా వేసేసుకుంటాను. ఎందుకంటే వెల్లుల్లి పొట్టు తీసుకున్నట్లయితే స్మెల్ అన్నది గమ్మున పోతుంది. నేను అందుకని సగం పొట్టు అన్నది ఉంచుతాను. ఈ విధంగా చూసుకున్నట్లయితే వాటర్లో వేసిన తర్వాత చక్కగా గమ్మున రిమూవ్ అయిపోతుందండి పొట్టు అన్నది. నేను ఇక్కడ 10 నిమిషాలు కూడా నానబెట్టలేదండి, ఒక 5 మినిట్స్కే చక్కగా ఇలా ఊడొచ్చేస్తుంది. మీరైతే మాత్రం ఒక 10 నిమిషాలు లేదా పావు గంట వేసుకున్నట్లయితే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు నానబెట్టమాకండి, ఎందుకంటే మనం అది నిల్వ ఉంచుకోవాలి కాబట్టి. మనం ఇక్కడ వాటర్లో వేసుకోవడం వల్ల దానికి ఉన్నటువంటి పొట్టు అనేది చక్కగా ఈజీగా రిమూవ్ అయిపోయిందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను అల్లం వెల్లుల్లి రెబ్బలను చక్కగా రిమూవ్ చేసుకున్నాను. వెల్లుల్లిపాయలను కూడా ఈ విధంగా ప్లేట్స్లో పెట్టుకొని ఓవర్ నైట్ నేను అలా వదిలేస్తానండి కిచెన్లో.
అలా వదిలేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఆల్రెడీ వాటర్లో ఎక్కువసేపు ఉంచుకొని అలా క్లీన్ చేసుకున్నాం కాబట్టి ఆ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్కి కొంచెం డ్రైగా ఉంటాయి. అలా చేసుకోవడం వల్ల వాటర్ యూస్ చేయకుండా చేసుకోవడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే అల్లం వెల్లుల్లి చక్కగా ఆరిపోయాయి చూడండి, తడేమీ లేకుండా. ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు కూడా నేను కొన్ని పొట్టు ఉంచుకున్నాను, కొన్ని మాత్రం రిమూవ్ చేశాను. పొట్టు ఉంచుకోవడం వల్ల ఎక్కువ రోజులు స్మెల్ అన్నది పోకుండా ఉంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు చేసుకున్నట్లుగా ఫ్రెష్గా ఉంటుంది. అందుకని వెల్లుల్లి పొట్టు అన్నది చాలా వరకు చాలామంది పొట్టు అన్నది ఉంచే ప్రిపేర్ చేసుకుంటారు. వీటిని మిక్సీ జార్లో వేసుకొని చక్కగా మిక్సీ నిదానంగా కలుపుతూ ఈ విధంగా స్పూన్తో కలుపుతూ మీరు బ్లెండ్ చేసుకోండి. ఒకసారి ఎంతసేపు బ్లెండ్ చేసినా అది నలగదు. అలాగా ఒక 1 or 2 minutesకి ఒకసారి చక్కగా కలుపుతూ బ్లెండ్ చేసుకోండి. ఈ విధంగా కొంచెం అలా నలిగిన తర్వాత దానిలోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఒక 1/2 స్పూన్ సాల్ట్, ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల వాటర్ అన్నది వస్తుంది, దాంతో చక్కగా నలిగిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ముద్దగా నలుగుతుంది మనం సాల్ట్ యాడ్ చేసిన తర్వాత. అది 50% నలిగిన తర్వాత మాత్రమే సాల్ట్ యాడ్ చేయండి, ముందే యాడ్ చేయకూడదు. మనం 50% నలిగిన తర్వాత సాల్ట్ యాడ్ చేయడం వల్ల దానిలోకి వాటర్ అన్నది వస్తుంది, చక్కగా నలుగుతుంది. చూసుకున్నట్లయితే ఇందాకటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చిందండి. ఈ విధంగా లో స్పీడ్లో పెట్టుకుంటూ కంటిన్యూస్గా స్పూన్ తోటి అప్పుడప్పుడు పైకి కిందకి కదుపుతూ చక్కగా మెత్తని ముద్దగా అయ్యే వరకు, పేస్ట్లా అయ్యే వరకు కలుపుకోవాలి. ఇది మనం ఇక్కడ ఎటువంటి వాటర్ యూస్ చేయకుండా ఈ విధంగా పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఇది 3 నెలల పైన నిల్వ ఉంటుందండి. మనకి ఎంత లేదన్నా కనీసం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నట్లయితే 3 నెలల పాటు నిల్వ ఉంటుందండి. మనం దీంట్లో ఉప్పు పసుపు యాడ్ చేసాం కాబట్టి దీన్ని స్టీల్ బాక్స్లో మాత్రం పెట్టకుండా గాజు లేదా ప్లాస్టిక్ ఎయిర్ టైట్ కంటైనర్స్లో స్టోర్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు చేసుకున్నట్లుగా ఆ స్మెల్ మరియు ఆ టేస్ట్ కూడా మారకుండా చాలా వరకు బాగుంటుందండి. మనం దీన్ని ఏ కర్రీస్లో అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మరియు రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ధన్యవాదములు.